ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే బంగారు కళ. మగధపుర రాజ్యంలో ధర్మపురం ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రాజమ్మ, రంగయ్య అనే దంపతులు ఉన్నారు. అంటే భార్యాభర్తలు. వారు చాలా పేదవారు, వెరీ పూర్. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. అంటే కష్టపడితేనే వాళ్లకు తినడానికైనా తిండి దొరుకుతుంది. వారికి ఒక కూతురు ఉంది. ముద్దులు మూటగట్టినట్లున్న అమ్మాయికి బంగారు అని పేరు పెట్టారు. ఆ పల్లెలో కనకయ్య అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కొడుకులకు పొలం పనులను అప్పజెప్పి విద్యాదానాన్ని మించిన దానం లేదని తన వద్దకు వచ్చేవారికి ఉచితంగా చదువు చెప్పేవాడు. ఆడపిల్లల చదువు గురించి ఎవ్వరూ పట్టించుకొని ఆ పల్లెలో ఆడపిల్లలందరూ పనులకు పోతుంటే మన బంగారు మాత్రం పట్టుబట్టి యుక్త వయసు వచ్చే వరకు ఆయన వద్ద చదువుకుంది. ఆడపిల్ల చదువుకొని ఏం ఉద్ధరించాలని అందరూ అన్నా కూడా ఆమె వెనకడుగు వెయ్యలేదు. ఆ రోజులలో ఆడపిల్లలు చదువుకోవడం అనేది వేస్ట్ అని అనుకునేవాళ్ళు. కానీ ఈ బంగారు వాళ్ళ అమ్మ నాన్న తనను మాత్రం చదివించారు. ఆయన చదువుతో పాటు అనేకమైనటువంటి మంచి మంచి విషయాలు, కథలు చెప్పేవాడు. బంగారుకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఒకరోజు బంగారుకు బంగారం లాంటి కళ వచ్చింది. ఆమె పట్టు వస్త్రాలు ధరించి ఒంటి నిండా నగలు పెట్టుకొని ఉంది. ఒక అందమైన రాజకుమారుడు ఒక గుర్రంపై వచ్చాడు. ఆమె దగ్గరగా గుర్రాన్ని నిలిపి పరిచయం చేసుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తనతో చెప్పినట్టు కల వచ్చింది. టక్కున కళ్ళు తెరిచి చూసింది, ఎవ్వరు లేరు. ఆ కళ అలా వరుసగా 4 రోజులు రావడంతో ఆశ్చర్యంగా అమ్మా నాన్నలకు చెప్పింది. అమ్మా, కళలు నిజమవుతాయా? పూరిగడుసలో ఉండే నిన్ను రాకుమారుడు పెళ్లి చేసుకోవడం ఏంటే, పిచ్చి పిచ్చి దాన, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని మందలించారు తల్లిదండ్రులు. బంగారును ఆ కళ వెంటాడుతూనే ఉంది. బంగారు అమ్మమ్మ గౌరమ్మ రాజధానిలో ఉంటుంది. పూలతో రకరకాల అలంకరణలు చేయడంలో ఆమెది అందవేసిన చెయ్యి. తోటలో పూలతో రాజభవనాన్ని, రాజదర్బార్ను అలంకరించడం, రాణికి పూల జడలు తయారు చేయడం చేసేది. అందుకు కూలి కూడా ఆమెకు ఇచ్చేవారు. వయస్సు పైబడడంతో ఆమెకు రోజు రోజుకు ఓపిక తగ్గిపోతుంది. తోడుగా ఉంటుందని తన మనవరాలు బంగారుని రమ్మని కబురుపింది. బంగారం అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ప్రతిరోజు అమ్మమ్మతో కలిసి ఆ రాజమందిరానికి వెళ్ళేది. పనిలో ఆమెకు బాగా సహాయపడేది. మగధపురాన్ని పరిపాలించే జయవర్ధనుడు అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు చక్రధరుడు రాజయ్యాడు. ఆయన సభ కవి పండితులతో కలకలలాడుతుండేది. ఒకరోజు ప్రభాకరుడనేటువంటి పండితుడు రాజసభకు వచ్చాడు. తాను 3 ప్రశ్నలు అడుగుతానని, 3 ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్పాలని, సరైన సమాధానం చెప్పగల మేధావి ఈ రాజ్యంలో ఉన్నాడా అంటూ సవాలు విసిరాడు. అడగమన్నాడా రాజు. ప్రభాకరుడు చిరునవ్వుతో సభ అంతటా కలియజూసి, ఈ భూమి మీద నిర్లక్ష్యానికి గురవుతున్న మహావృక్షం ఏది? కోరని కోరికలు కూడా తీర్చే కల్పవృక్షం ఏది? గరళాన్ని మింగి అమృతాన్ని పంచే విశిష్టమైన ప్రాణి ఏది అని 3 ప్రశ్నలు అడిగాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ భూమి మీద అస్సలు ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి మహావృక్షం ఏమిటి? రెండో ప్రశ్న ఏంటంటే, కోరని కోరికలు కూడా తీర్చేటువంటి ఆ వృక్షం పేరేంటి? విషాన్ని కూడా మింగి అమృతాన్ని ఇచ్చేటువంటి విశిష్టమైనటువంటి ప్రాణి ఏది అని ప్రశ్నించాడు. ప్రభాకరుడు ఈ ప్రశ్నలు ఎంత ఆలోచించినా ఎవ్వరికీ అర్థం కాలేదు. పండితులందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. చాలాసేపటి తర్వాత ప్రభాకరుడు, మీకు సమాధానం తోచటానికి కొన్ని సూచనలు ఇస్తాను. నేను ఈ ప్రశ్నలు అడగడానికి ముందుగా మీ రాజ్యంలో తిరిగాను. పాఠశాలల్లో గోరువంకలున్నాయి, చిలుకలు లేవు. పూజించవలసిన పూలు నేలపై పడున్నాయి, తుమ్మెదలేమో పైపైన ఎగురుతున్నాయి. ఎక్కడ చూసినా పుష్కప విమానాలు నేలపై కూలిపోయి ఉన్నాయి. వెలుగును పంచే జ్యోతులకు నూనె కరువైపోయింది అన్నాడు. ఇవేమి సూచనలండి, ప్రశ్నల కంటే కఠినంగా ఉన్నాయి అనుకుంటూ దిక్కు తోచక అక్కడ ఉన్నటువంటి మహామహా పండితులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఎవ్వరు సమాధానం చెప్పకుంటే రాజ్యం పరువు పోతుందనుకొని అందరూ బాధపడసాగారు. ఆ సమయంలో అమ్మమ్మతో బంగారు అక్కడే ఉంది. అప్పుడు బంగారు 2 క్షణాలు ఆలోచించి ముందుకు ఇలా నడుచుకుంటూ వచ్చి, మీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పగలను అని అంది. ఏంటి, ఒక అమ్మాయివి నువ్వు సమాధానం చెప్తావా? నీ వల్ల అవుతుందా అని నవ్వాడు ప్రభాకరుడు. లేదు, మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అంది. ఏంటది అంటే, మీ ప్రశ్నలకు సమాధానం స్త్రీ అంది. అంటే స్త్రీ అంటే ఉమెన్ అని చెప్పింది.
ప్రభాకరుడు ఆ సమాధానం సరైనదని చెప్పి ఆమెకు నమస్కరించాడు. అమ్మ, నువ్వు చెప్పింది కరెక్టే, నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం స్త్రీ. అక్కడ ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు. అది ఎలా అవుతుంది, ఆన్సర్ ఎలా అవుతుంది చెప్పు అని వివరించమన్నాడు రాజు. బంగారు చిరునవ్వుతో, మహారాజా, పాఠశాలల్లో గోరింకలు ఉన్నాయి, చిలుకలు లేవంటే, చిలుకలు లాంటి అబ్బాయిలు ఉన్నారు కానీ అమ్మాయిలు లేరని అర్థం. పూజించవలసిన పూలు నేలపై పడుతున్నాయి, తుమ్మెదలు పైపైన ఎగురుతున్నాయంటే గౌరవించవలసిన పూల వంటి స్త్రీలు అణచివేతకు గురవుతున్నారు అని అర్థం. తుమ్మెదల్లా పితృస్వామ్య వ్యవస్థలో పురుషులు అధికారం చెలాయిస్తున్నారని అర్థం. ఎంతమంది సంతానం ఉన్నా పుష్పక విమానంలా మోయగల స్త్రీ, ఆమె గౌరవించబడడం లేదని అర్థం. అంటే లేడీ, ఆ 3 ప్రశ్నలు కూడా ఉమెన్ గురించి చెప్పాడు అని అర్థమైంది. వెలుగును పంచే జ్యోతులకు నూనె కరువైందంటే స్త్రీలకు ఆదరణ కరువైందని భావం. ఈ సూచనల ప్రకారం 3 ప్రశ్నలకు సమాధానం స్త్రీ అని గుర్తించాను. వృక్షం నీడ, ఆహారం, గాలినిచ్చి తన సర్వస్వం ఇతరుల కోసం ఎలా అర్పిస్తుందో అలా కుటుంబం కోసం తన జీవితాన్ని అర్పించే స్త్రీ అనే మహావృక్షం నిరాదరణకు గురవుతుంది. అమ్మగా, అక్కగా, భార్య, కూతురిగా కోరని కోరికలు కూడా గుర్తించి తీర్చే కుటుంబ కల్పవృక్షం స్త్రీ. విషంని మింగి మంచిని పంచేటువంటి ప్రాణి కూడా స్త్రీ. అంటే కష్టాలను దిగమింగి కుటుంబం కోసం అమృతం లాంటి సుఖాలను పంచేటువంటి ప్రాణి స్త్రీ. అలాంటి స్త్రీ మన రాజ్యంలో నిరాదరణకు, అసమానతకు గురవుతుంది. అంటే ఆడవాళ్ళు చదువుకోవడం ఏంటి అని అంటున్నారు కదా, అట్లా చేయొద్దు, అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటిది కథ చెప్తుంది. రాజు బంగారుకు ఆమె చెప్పినటువంటి సమాధానానికి చాలా ముచ్చటపడి తన తెలివితేటలకు, అందానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని సభలో ప్రకటించాడు. రాజు ప్రభాకరుడు ప్రతిభను ప్రశంసించి సత్కరించబోయాడు. ప్రభాకరుడు రాజసన్మానాన్ని తిరస్కరిస్తూ, మహారాజా, ఈ సృష్టికి మూలం స్త్రీ విద్యను మీరు ప్రోత్సహించండి. స్త్రీల కష్టాలను తొలగించే పథకాలను, వారిని ఆదరించి గౌరవించే శాసనాలను ప్రవేశపెట్టండి. అదే నాకు సత్కారం అని చెప్పి మరో రాజ్యం వైపు బయలుదేరాడు ప్రభాకరుడు. వజ్ర వైఢూర్యాలు పొదిగిన నగలతో బంగారు పెళ్లి కూతురైంది. చక్రధరుడు బంగారు వివాహం వైభవంగా జరిగింది. అందరి కళలు నిజం కావు కానీ బంగారు కళ నిజమైంది. కనకయ్య గురువు తనకు చెప్పిన చదువు, కథలు తన ఆలోచన పరిధిని పెంచి జ్ఞానాన్ని ఇవ్వటం వల్లే తాను సమాధానం చెప్పగలిగానని కుటుంబ సభ్యులతో చెప్పింది బంగారు. చదువు చాలా విలువైనదని ఆమె తల్లిదండ్రులు, అమ్మమ్మ గ్రహించారు. బంగారు అదృష్టానికి సంతోషించారు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.